బంగ్లాదేశ్లో హింస అంశానికి సంబంధించి ఇప్పుడు క్వశ్చన్ మార్క్ వినిపిస్తోంది. బంగ్లాదేశ్లో హింస ఆగుతుందా? ఎందుకంటే పోలీసులు కూడా చేతులెత్తేసిన ఆ వైనాన్ని చూసాం. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు రంగంలోకి దిగింది యువత. మరి ముఖ్యంగా మాజీ ప్రధాని హసీనా పార్టీకి చెందిన అవామీ లీగ్ నేతలకు సంబంధించి కూడా ఇప్పుడు ఆ మాట వినిపిస్తోంది. హిందువులే లక్ష్యంగా అల్లరి మూకలు అరాచకాలు సృష్టిస్తున్నాయి. అల్లర్లలో 470 దాటింది మృతుల సంఖ్య. మంగళవారం ఒక్కరోజే 29 మంది అవామీ లీగ్ నేతలు హత్య జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. మాజీ ప్రధానితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని హీరో డైరెక్టర్ అయిన తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా దారుణంగా హత్య చేశారు. అయితే ప్రాణాలు కాపాడుకునేందుకు బోర్డర్ దాటి బెంగాల్లోకి వచ్చేందుకు 500 మందికి పైగా ప్రయత్నించారంటే ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడుంటే చంపేస్తారు, భారత్లోకి రానివ్వాలంటూ కూడా వేడుకుంటున్నారు శరణార్థులకు సర్ది చెప్పి వెనక్కి పంపించేస్తోంది బీఎస్ఎఫ్. హసీనా దేశం విడిచిపెట్టిన రోజున జరిగిన హింసలో 30 మంది అల్లరి మూకల్ని పోలీసులు చంపేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకసారి అక్కడ పరిస్థితి చూద్దాం. দিশা লাইভ করে আমার বাঁচান বাঁচান সবাই সবাই বাঁচান বাঁচান সবাই দেখো কি করতেছে। মিছিল নিয়ে যাওয়ার সময় উল্টো দিক থেকে এসে আমার বাসার মধ্যে ঢুকে, আমার বাবা একজন ব্যবসা করে, সে তার ব্যবসার প্রতিষ্ঠান, আমার ভাই একজন ডাক্তার, ছোট কাকার ছেলে, তার চেম্বারও আমাদের বাসার মধ্যে। এই চেম্বারের মধ্যে ঢুকে আমাদের পুরো ভাইরা চুইরা কিচ্ছু রাখে নাই। আমার কাকাকে খুঁজতেছিল, আমার ভাইকে খুঁজতেছিল, মানে এরা কোথায়। আমার মা বাইরে ছিল, আমার মা শুধু নিরুপায় হয়ে দাঁড়ায় দেখতেছে যে ঘরে ফ্যান বলেন, খাবার জলের জগ বলেন, একটা একটা গ্লাস বলেন, কিচ্ছু রাখে নাই, পিটাই ভাইয়া ফেলাইছে। বাবা যতটুকু পারছে ছবি তুলছে এবং বাবারে মারছে, বাবার গায়ে হাত দিছে। আর আমার ছোট কাকা তো পলাই আছে, আমার ছোট কাকাকে ওরা খুঁজতেছে। মানে আমরা কতটা নিরুপায় আজকের এই ছাত্রদের কারণে। আমরা এখন কি দেশ ছেড়ে নিজের জায়গা জমি ছেড়ে কি আমরা ইন্ডিয়া পালাই যাবো এটা মনে করতেছে সবাই। কেন ইন্ডিয়া যাব? আমরা স্বাধীন দেশে বাস করি না? আমরাও দেশের নাগরিক না? তো তাহলে কেন আমাদের সাথে এরকম হবে? আমরা তো স্বাধীনতা ঠিক আছে, সবই ঠিক আছে, মিছিল নিয়ে సో విజువల్స్ మనం చూసాం. ఇటు బంగ్లాదేశ్లో హింస ఏ స్థాయికి చేరిందో మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నాయనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా యువతకు సంబంధించి విద్యార్థులు అక్కడ నిరసన చేపట్టిన పరిస్థితి మనం చూసాం. హింసకు దారితీస్తున్న పరిస్థితిని చూసాం. ఇప్పుడు ఆ హింసను అక్కడ పరిస్థితిని ముఖ్యంగా శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురావాల్సిన అవసరం కనిపిస్తోంది. దాంతోపాటు ఇంకా వివిధ అంశాలు. మరి ముఖ్యంగా మహమ్మద్ యూనస్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయనే చెప్పుకోవాలి. షేక్ హసీనా బద్ద శత్రువు చేతికి బంగ్లాదేశ్ వెళ్ళిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే అటువంటి వ్యతిరేకత వాళ్ళిద్దరి మధ్య ఉందన్నట్టు అర్థం చేసుకోవచ్చు. అలాంటి యూనస్ ఈరోజు తాత్కాలిక ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నారు. తాత్కాలిక ప్రభుత్వానికి ఆయన నాయకత్వం వహించబోతున్నారు. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ హిందువుల మీద దాడులు జరిగిన విజువల్స్, అలాగే డైరెక్టర్ అలాగే హీరో తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా అక్కడ దారుణంగా హత్య చేసిన ఆ సందర్భానికి సంబంధించి కూడా ఇంకా చర్చ జరుగుతుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతోంది. పోలీసులు కావచ్చు, లేకపోతే అక్కడ బలగాలు కావచ్చు, అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోందంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. అయితే రిజర్వేషన్ అంశం కేవలం ఇక్కడ పైకి కనిపించేదే కానీ దానికి మించిన అంశాలు ఉన్నాయి. ఒక నిప్పు కణిక మాత్రమే, ఒక పెద్ద మంటను రాజేయడానికి అంటుకున్న ఒక చిన్న నిప్పు కణిక మాత్రమే రిజర్వేషన్ అంశం తప్ప మిగతావి చాలా ఉన్నాయంటూ కూడా
చెప్తున్న సందర్భం ఇటు విపక్ష నేతలు. ఈ నేపథ్యంలో ఈరోజు బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఈ తాత్కాలిక ప్రభుత్వానికి మొహమ్మద్ యూనస్ నాయకత్వం వహించబోతున్నారు. బంగ్లాదేశ్ నుంచి ప్రధానిగా రాజీనామా చేసిన తర్వాత షేక్ హసీనా భారత్కు వచ్చిన సందర్భాన్ని చూసాం. ఈ నేపథ్యంలోని షేక్ హసీనాకు బద్ధ శత్రువు, అవును దీర్ఘకాల రాజకీయ శత్రువుగా చెబుతూ ఉంటారు. దాంతోపాటు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ ఆ దేశ తాత్కాలిక ప్రధానిగా ఎన్నికయ్యారు. బాధ్యతలు చేపట్టబోతున్నారు ఈరోజు. ముఖ్యంగా ఈయనకు సూక్ష్మ రుణాలు, స్మాల్ ఫైనాన్సెస్ అంటూ ఉంటాం, వాటికి సంబంధించిన విషయంలో దాంతో అంటే ఆ పర్టికులర్గా అంశమే కాదు, ఆర్థిక రంగానికి సంబంధించి బంగ్లాదేశ్లో ఆర్థిక రంగంలో కీలకమైన మలుపులు తిప్పిన అంశాలకు సంబంధించి ఈయన మార్కు ఉంటుంది, ఈయన మార్కు వినిపిస్తూ ఉంటుందంటూ కూడా అక్కడ జోరుగా చర్చ జరుగుతోంది. అయితే హసీనా మాత్రం ఆయన విధానాలను తీవ్రంగా విమర్శించేవారు. దీంతో స్థానిక కోర్టు ఈ మధ్య జైలు శిక్ష కూడా విధించింది. ఆయన దీన్ని రాజకీయ ప్రేరేపిత కేసు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో రిజర్వేషన్ అంశం తెర మీదకి రావడం, తెర మీదకి వచ్చిన తర్వాత విద్యార్థులు ఒక్కసారిగా ఆ వ్యతిరేకత పెళ్ళుబుకిన తర్వాత ఇటు ఆర్మీకి సంబంధించి అవును ఆ పరిస్థితిని కంట్రోల్ చేసుకోలేని స్థితికి వెళ్ళిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. 45 నిమిషాల సమయంలోని షేక్ హసీనా అక్కడి నుంచి బంగ్లాదేశ్ ప్రధానిగా రాజీనామా చేసి బయటకు వచ్చేస్తున్న సందర్భాన్ని చూస్తాం. ఈ నేపథ్యంలో ఆ నిరసనలకు నాయకత్వం వహించిన విద్యార్థులు మాకు సైనిక ప్రభుత్వం వద్దు అంటూ చెప్పేశారు. మహమ్మద్ యూనస్కి సంబంధించి, ఎందుకంటే ఆయన ప్రొఫెసర్ అట్ ది సేమ్ టైం ఆర్థికవేత్త, రెండు కావడంతో ఆయన పేరును ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి ఇక్కడ గమనిస్తే కనుక సాధారణంగా ఇటువంటి అస్థిరత ఉన్న పరిస్థితుల్లో ఎవరు ఆ పొజిషన్ తీసుకోవడానికి అంతగా ఆసక్తి చూపించరు. ఎందుకంటే పరిస్థితులను అదుపులోకి తీసుకురావాలి. మరి ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి నాయకత్వం వహిస్తున్నారు. ఇక్కడ రాజకీయ పార్టీలు కాదు, ఇక్కడ విద్యార్థులు నాయకత్వం వహిస్తున్న సందర్భం ఉంది కాబట్టి అన్ని కోణాలను కూడా చూడాల్సి ఉంటుంది. సో ఇటువంటి నేపథ్యంలోనే అధ్యక్షుడు షహాబుద్దీన్తో పాటు సైనికాధినేతలు, వాళ్ళతో పాటు విద్యార్థి సంఘాలు వీళ్ళందరూ కూడా భేటీ అయ్యారు. అధ్యక్షుడు షహాబుద్దీన్ విద్యార్థి సంఘాల నేతలతో 6 గంటలకు పైగా చర్చించారంటే ఈ ఎంపిక అంటే ఎంత సుదీర్ఘంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఆ పేర్ల ప్రస్తావన కావచ్చు, ఒకనొక టైంలో ఖలీదా పేరు కూడా వినిపించిందంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆవిడ రిలీజ్ అయిన సందర్భం, ఆవిడ పేరు తెర మీదకి వచ్చింది కాబట్టి బహుశా తాత్కాలిక ప్రధానిగా ఖలీదాను నియమిస్తారా అని ఒక మాట కూడా వినిపించింది. కానీ యూనస్ పేరు అక్కడ తెర మీదకి రావడం అనూహ్య పరిణామం కిందే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ విద్యార్థి సంఘాలకు సంబంధించి ఏమంటున్నారంటే, విద్యార్థి సంఘాలకు సంబంధించి 6 గంటల పాటు జరిగిన డిస్కషన్లో ప్రస్తుతం ఆర్థిక రంగం కూడా ఇబ్బందిగా ఉంది, బంగ్లాదేశ్ అస్థిరంగా ఉంది, వాటిని ట్రాక్లోకి తీసుకురావాలంటే యూనస్ అయితేనే కరెక్ట్. ఎందుకంటే ఆయన ఆర్థికవేత్త, అట్ ద సేమ్ టైం రాజకీయ కోణాన్ని కూడా చూస్తున్నారు, దాంతోపాటు ప్రొఫెసర్, ఇవన్నీ కూడా ఆయనకి కలిసి వచ్చే అంశం అంటూ కూడా వాడు చెప్పిన సందర్భం. ఇక్కడ ప్రొఫెసర్ యూనస్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే, ఇంతటి త్యాగం చేసిన విద్యార్థులకు సంబంధించి ఇటువంటి కష్ట సమయంలో నాకు ఈ బాధ్యత స్వీకరించమని వాళ్ళు కోరారు నన్ను, అలాంటప్పుడు నేను ఎలా దీన్ని రిజెక్ట్ చేస్తానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలోనే ఆయన ఈరోజు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈయనతో పాటు 15 మంది మంత్రులు బాధ్యతలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇన్ఫ్యాక్ట్ ప్యారిస్లో చికిత్స తీసుకుంటున్నారు ఆయన, ఢాకాకు తిరిగి వస్తున్నారు యూనస్. సో ఈ అంశానికి సంబంధించి పూర్తిగా ఎవరెవరు మంత్రివర్గంలో ఉండబోతున్నారు, మంత్రివర్గానికి సంబంధించి కూడా డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే అన్ని పార్టీలకు సంబంధించి ఉంటారా, ఇటు అవామీ లీగ్ కావచ్చు, లేకపోతే ఖలీదాకు సంబంధించిన పార్టీ కావచ్చు, విద్యార్థి సంఘాలు, దాంతోపాటు ఇటు ప్రభుత్వాధినేతలకు సంబంధించి వాళ్ళ నుంచి కూడా రిక్వెస్ట్లు, ఇలా అన్ని సమ్మిళితంగా ఉంటుందా క్యాబినెట్ అనేది ఇప్పుడు ఒక డిస్కషన్ అనిపిస్తోంది. మరి ముఖ్యంగా అవామీ లీగ్కి సంబంధించి ఏ మేరకు రిప్రజెంటేషన్ ఉంటుంది, ఉంటే ఒకవేళ యాక్సెప్టెన్సీ ఉంటుందా, ఈ అన్ని గొడవలకు సంబంధించి ఒక్కసారి ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఎటువంటి సినారియో ఒక్కసారి ఆ విజువల్ చూద్దాం. చూసిన తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. উল্টো দিক থেকে এসে আমার বাসার মধ্যে ঢুকে, আমার বাবা একজন ব্যবসা করে, সে তার ব্যবসার প্রতিষ্ঠান, আমার ভাই একজন ডাক্তার, ছোট কাকার ছেলে, তার চেম্বারও আমাদের বাসার মধ্যে, এই চেম্বারের মধ্যে ঢুকে
আমাদের পুরো ভাইরা চুইরা কিচ্ছু রাখে নাই। আমার কাকাকে খুঁজতেছিল, আমার ভাইকে খুঁজতেছিল, মানে এরা কোথায়। আমার মা বাইরে ছিল, আমার মা শুধু নিরুপায় হয়ে দাঁড়ায় দেখতেছে যে ঘরে ফ্যান বলেন, খাবার জলের জগ বলেন, একটা একটা গ্লাস বলেন, কিচ্ছু রাখে নাই, পিটাই ভাঙে ফেলাইছে। বাবা যতটুকু পারছে ছবি তুলছে এবং বাবারে মারছে, বাবার গায়ে হাত দিছে। আর আমার ছোট কাকা তো পলাই আছে, আমার ছোট কাকাকে ওরা খুঁজতেছে। মানে আমরা কতটা নিরুপায় আজকের এই ছাত্রদের কারণে। আমরা এখন কি দেশ ছেড়ে নিজের জায়গা জমি ছেড়ে কি আমরা ইন্ডিয়া পালাই যাবো এটা মনে করতেছে সবাই? কেন ইন্ডিয়া যাব? আমরা স্বাধীন দেশে বাস করি না? আমরাও দেশের নাগরিক না? তো তাহলে কেন আমাদের সাথে এরকম হবে? আমরা তো স্বাধীনতা যে দিশা লাইভ আমার বাঁচান বাঁচান সবাই সবাই বাঁচান বাঁচান সবাই দেখো কি করতেছে। সব বাইরে চলে ফেলতেছে বাড়ি ঘর। সবাই দেখো কি করতেছে। সব বাইরে চলে ফেলতেছে বাড়ি ঘর। అది అక్కడ హిందువుల ఆర్తనాదాలు. కాపాడండి మహాప్రభు అంటున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ముజిబుర్ రెహమాన్కి సంబంధించి షేక్ హసీనా తండ్రి, అలాగే బంగ్లాకి సంబంధించి ఆయువు పట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే అటువంటి కీర్తి ప్రతిష్టను సంపాదించుకున్నారు ఆయన. కానీ షేక్ హసీనా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, అరాచకాలు సృష్టించిందంటూ కూడా విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ ముజిబుర్ రెహమాన్ విగ్రహాలని ధ్వంసం చేస్తున్నారంటే, ఇన్ఫ్యాక్ట్ ఒక విధంగా చెప్పండి జాతిపితగా ఆయన భావిస్తూ ఉంటారు, అభివర్ణిస్తూ ఉంటారు బంగ్లాదేశ్లో. అటువంటి ముజిబుర్ రెహమాన్కి సంబంధించి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారంటే అక్కడ ఆగ్రహం, కోపం ఏ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. సో ఇంతటి పరిణామాల తర్వాత ఈరోజు కొలువుదీరబోతోంది తాత్కాలిక ప్రభుత్వం. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి మద్దతుగా ఉంటున్నారు. మరి ముఖ్యంగా హిందువుల దాడులకు సంబంధించి కూడా విద్యార్థి సంఘాలు రియాక్ట్ అయ్యాయి. విద్యార్థి సంఘాలు కూడా మేము కూడా మద్దతుగా ఉంటాం, ఎటువంటి దాడులు, మరి ముఖ్యంగా పరిరక్షణ విషయంలో అదుపు తప్పితే కనుక ఉపేక్షించేది లేదంటూ కూడా వాళ్ళు కూడా చెప్తున్న నేపథ్యాన్ని మనం చూసాం. సో ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం, అవును తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరబోతోంది. తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించబోతున్నారు ఆయన యూనస్. సో ఈ నేపథ్యంలో ఆయన ముందు అనేక సవాళ్లు ఉన్నాయని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ఇటు ప్రపంచ దేశాలకు సంబంధించిన రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో, మరి ముఖ్యంగా ఇండియాకు సంబంధించి, ఎందుకంటే ఇంతవరకు కూడా చాలా సఖ్యత కనపరిచిన సందర్భాన్ని మనం చూస్తాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరుగుతుందనే ఒక ఉత్కంఠ అక్కడ కనిపిస్తోంది. మరి ముఖ్యంగా హిందువుల మీద దాడులు జరుగుతున్న పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. కాబట్టి ప్రస్తుతం వారి విషయంలో తాత్కాలిక ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోబోతోంది. అట్ ద సేమ్ టైం ఇటు భారత్ తాత్కాలిక ప్రభుత్వం